ఇలా పెరుగు వడలు చేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. తినని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని నానబెట్టుకుంటున్నానండి. ఈ మినపప్పు మినిమమ్ 4-6 అవర్స్ నానితే బావుండిద్ది. నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి నేను. ఒక గ్లాస్ మినపప్పుకి హాఫ్ లీటర్ పెరుగనేది సరిపోయిద్ది. వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం కలుపుకోవాలి. మరీ పల్చగా అయితే చేసుకోకండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత పల్చటి మజ్జిగ తీసుకుంటున్నానండి. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా, పెరుగు చాలా తక్కువగా ఉండిద్ది. చాలా పల్చగా ఉండాలి. నెక్స్ట్ పోపేసుకుంటున్నాను. ఆయిలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసేసి క్యారెట్టు, కొత్తిమీర మీరు పచ్చిగానే కలుపుకోవచ్చు. నేను పాప కూడా తినిద్ది అనేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. అండ్ కొద్దిగా ఇంగువ ఏసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుండేది. నెక్స్ట్ ఆ పెరుగులో వేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మినపప్పనేది బాగా నానిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో ఒక 2 మిరపకాయలు, ఇందులోనే మీరు ఒక చిన్న అల్లం ముక్కను గూడా వేసుకోండి. టేస్ట్ అనేది బావుండిద్ది. నా దగ్గర లేదు. అందుకే నేను వేయట్లేదు. ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా. తర్వాత దాన్ని బాగా మనం కలిపేసుకోవాలి. బీట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! మనం వాటర్‌లో వేస్తే అదనేది పైకి తేలాలి. అప్పుడు అది బాగా ఫ్లఫీగా ఉన్నట్టు. నెక్స్ట్ మందపాటి కడాయి పెట్టుకొని, ఇలా వడలన్నీ వేసేసుకోండి. ఒక్కసారి టీ స్ట్రైనర్‌తో వడలేయడం ట్రై చేయండి. చాలా బాగొస్తాయి. అండ్ షేప్ కూడా చాలా బావుండిద్ది. లేదు మీకు చేత్తోనే అలవాటు ఉంది అనుకుంటే హ్యాపీగా మీరు అలాగే వేసేసుకోవచ్చు. అంటే మనం సాఫ్ట్‌గా వేసిన పిండికి అండ్ బరకగా వేసిన పిండికి డిఫరెన్స్ అనేది ఉండిద్ది. నార్మల్ వడలకైతే మనం కొంచెం బరకగా ఏసుకుంటాం కదా! పెరుగు వడలకి మాత్రం పిండి చాలా సాఫ్ట్‌గా ఉండాలండి. అప్పుడే ఇలా ఫ్లఫీగా ఇలా ఉంటాయి. సో, చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఎక్కువ మరీ డీప్ ఫ్రై అయితే చేయకండి. అంటే డీప్ ఫ్రైనే ఇది కూడా మరీ ఎక్కువ కాల్చేయకండి. గోల్డెన్ కలర్‌లో ఇలాగొస్తే సరిపోయిద్ది. ఇప్పుడు వీటిని ముందుగా మనం పల్చటి మజ్జిగలో వేసుకోవాలండి. వేసుకొని ఒక 2-3 సెకండ్స్ మాక్సిమం ఒక 5 సెకండ్స్ అంతేనండి. పెట్టుకున్న తర్వాత ఇలాగ అన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో నుంచి పిండేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసేసేయడమే. అంతేనండి. అన్నీ ఇలాగే వన్ బై వన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో సాఫ్ట్‌గా తినే కొద్దీ తినాలి అనిపించే పెరుగు వడలైతే రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకెలాగొచ్చిందో నాకు కామెంట్‌లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకెలాగనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.